లేదు. లేదు. ముగ్గురు చెవుల్లో లేవు ప్రస్తుతానికి. ఆలోచించాల్సిన విషయం. కింద ఇంకో ఉద్దిష్టొచ్చాడు. సారీ. వెళ్ళిపోయాడు. కొద్దిగా మరి అంటే మాములుగా భయం నీవంతా అట్లుంటే ఏమో ఆళ్ళకేమో కొద్ది పాకిస్తానోడు సడెన్‌గా వచ్చేసాడు నా పాలకి అనుకున్నాను నేను. ఓకే. కూల్. కూల్ రాకీ. హ్మ్. హాయ్ బబ్లు. హాయ్. ఎందుకంత స్టిల్ ఇచ్చి ఆహా! కిందున్నావు? మామూలుగా పైకొచ్చి మాట్లాడకుండా ఏంటో అన్నీ నాకే డౌట్‌లొస్తా ఉంటాయి. అడిగితేనేమో జనాలకి కోపమొస్తూ ఉంటది. ఈ హద్దు హుహు. ఇది. ఇప్పుడు బొబ్లు, పక్కన బాలు. హ్మ్. ఓకే. వీళ్ళ ఫాలోవర్స్‌ని చూస్తుంటే భయమైతుంది. అంటే మనకు తక్కువున్నారు కదా! మనల్నేమైనా చిన్నగా చూస్తారేమో అని. జూడు నీకనిపిస్తుందా ఏమన్నా అట్లా? యాహ్! పైకి తీసుకుంటే అనిపిస్తది. యాహ్! అంటే ఓకే. ఈయన 8 దగ్గర ఆపేసాడు. బబ్ అదే. బబ్లు చూద్దాం. బబ్లు 85 దగ్గర ఆపేసాడు. అసలు ఓకే. మార్కస్ 68 ఆ! ఆ! బాలు, మార్కస్ ఫ్రెండ్స్ అనుకుంటా. ఒక దగ్గర ఆపేసారు మాట్లాడుకొని. అదేలే. ఈళ్ళంతా మనసులో పెట్టుకొని ప్యానెల్స్ ఏం పెట్టరు గదా! శనివారం అని. ఏదో ఒక 5 నిమిషాలు ఉంటాం. తర్వాత డీయాక్టివేట్ చేసుకొని ఎళ్తాం. మా మీద కోపాలు తెచ్చుకోకండి ప్లీజ్. మళ్ళీ కనిపియను గూడా కనిపియం. అంతే గదా! జూన్. అంతే అంతే. మా మా అంటే మా ప్యానెల్‌కి పెద్ద మార్కర్స్ కింద ఉంటానంటాను కాసేపు కింద. చేసినా రావట్లేదు. ఇది ఎందుకంటారు? అంటే వాళ్ళ గొప్పతనం అది. విహాన్ అంట. హ్మ్. ఈయన్ని ఇన్వైట్ చేస్తే భయమైతుంది. కొత్త అకౌంట్ కదా! కొత్తగా ఏమైనా బిహేవ్ చేస్తారేమో అని భయమైతుంది నాకు. హాయ్. హాయ్ అండి. హలో. హలో. హాయ్. హాయ్ అండి. బాగున్నారా? చాలా బాగున్నా అండి. మీరు బాగున్నారా? బాగున్నామండి. అయితే బానే ఉండుండొచ్చు. జూన్ నీకు గూడా ఛాన్స్ ఏదో ఒకటైనా. హాయ్. హాయ్ అండి. హాయ్ జూన్ గారు. హ్మ్. అయిపోయింది ఒకటి. అయిపోయింది. అయిపోయింది. బాగున్నారా అని అడిగారు గదా! నువ్వు గూడా బాగున్నావా అని అడగాలి గదా! ఓకే. ఓకే. బాగున్నారా అండి? బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగున్నాం. మామూలుగా క్వెషన్ పేపర్‌లో రాసుకున్న క్వెషన్‌లన్నీ అయిపోయినాయా జూన్? అచ్చా! ఓకే. సీరియస్ మ్యాటర్. ఎందుకు? ఆయనకి కాలొచ్చింది. ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కాలొచ్చింది. డిస్టర్బ్ చేయొద్దు మనం. మనం మాట్లాడుకుందాం. హ్మ్. మాట్లాడుకోండి. ఆయన తిట్టాడురా ఇప్పుడు? మాట్లాడుకోండి అన్నారాయన. మాట్లాడుకోండి అన్నారు. అంటే ఆయనకి కాలొచ్చిందని చెప్పి ఆయనకి మనం స్పేస్ ఇచ్చి మనం మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకోండి నాకు మళ్ళీ అంటాడా? ఎంత మాట అన్నావు బాలు నువ్వు? ఇంకా ఆయన మన మాట వినిపించదు. ఆయనకి వెళ్ళిపోయింది. కాలొచ్చింది మళ్ళీ. అరే సీరియస్‌గా ఉండాలిరా మనం అయ్యో! సీరియస్. మార్కస్ వచ్చి ఇప్పుడు తిడతాడు లేకపోతే. మనం సీరియస్‌గా బిహేవ్ చేయాలి. ఏంటి మీరు అసలు ఈ ఛానెల్‌లో ఏం చేస్తున్నారు హోస్ట్ చేయకుండా నాకు? హ్మ్. హోస్ట్ అంటే ఏంటసల మామూలుగా? నేను 10థ్ ఫెయిల్ గదా! హోస్ట్ అంటే ఏంటి అనేది నేర్చుకోలేదు నేను. హోస్ట్ అంతా అంటే ఆ! చెప్పు మార్కస్ పైకొచ్చి చెప్పు. నీ టైం అయిపోయింది చెప్పు. రావట్లే. సుజ్జి ఏది? సుజి గాల్లో తేలినట్టుంది. ఒక జిప్ డాన్స్ పెట్టింది వెళ్ళిపోయింది. ఒక జిప్ డింగ్ 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 అని ఎగిరిందిరా. నేను ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశా డింగ్ డింగ్ అని ఎగిరిందని. హాయ్ విహాన్. నేను మైక్ ఆన్ చేసి ఒక 100 బూతులు తిట్టాలా? నేను ప్యాన్లు ఎండ్ చేసుకొని అస్సాం బోల్తే 4, 5 రోజులు కనిపియను కూడా కనిపియను. సీరియస్‌గా ఇజ్జత్ పోతది. ఆయన అన్మ్యూట్ చేశాడు.
హే హాయ్ అంటే హాయ్ హలో అంతవరకే ఎక్కువ మాట్లాడకూడదు. మామూలుగా ఎక్కువ మాట్లాడితే ఏదన్నా రాలుతాయి. ఎనర్జీ డ్రాప్ అయిద్దని నా మీనింగ్. అంతగా ఏం చేయలేదు. చాలా లిమిట్ గా మాట్లాడాలి. సుజ్జి మామూలుగా పాండ్స్ పౌడరా? నేనైతే అత్తర్ సెంట్ కొట్టుకొచ్చాను రా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? చల్లగాలికి అలా వెళ్ళొచ్చాను రా పౌడర్ రాసుకుని. ఓకేరా, ఎక్కువ తిరగరా. అంటే వచ్చేసా క్లైమేట్ చేంజ్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎక్కువ తిరగకు. వచ్చేసాను రా వచ్చేసా. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళని పలకరించరా. విహాన్ని పలకరించి హాయ్ చెప్పు. ఓకే ఓకే హలో ఓకే, హాయ్ మై ఫేవరెట్. అరే నేను కొంచెం ఫాస్ట్ ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడి ఆయన మాటలు కొట్టుకెళ్ళిపోయినాయిరా. హలో హాయ్ అన్నాడు. నువ్వన్నా చెప్పొచ్చు జూన్ హాయ్. హలో హాయ్ హాయ్ అండి విహాన్ గారు. హాయ్ అండి జూన్ గారు. ఈ వాయిస్ ఎక్కడనో విన్నట్టుంది, కానీ ఎక్కడున్నానో తెలియట్లేదు. ఎక్కువ ఆలోచిస్తే బుర్ర వద్ది. అలా అని తక్కువ ఆలోచించలేను. పెద్ద సమస్య వచ్చింది. నువ్వు ఎక్కువే ఆలోచించాలి. ఆ వాయిస్ ఎక్కడున్నావో ఆలోచించాలి. ఓకే, విరించి నీ జుట్టు నిజంగా ఊడిపోతుంది తెలుసా. నీ జుట్టు ఊడిపోవాలి. నువ్వు పైకి రాకుండా ఇంత చేసినావు కాబట్టి నీ జుట్టు ఊడిపోవాలి. అరే నువ్వు ఆశకి విహాన్తో మాట్లాడరా కొంచెం సేపు. సుజీ, కొత్తగా వచ్చావు కదా, మాట్లాడు. అదే కొత్తగా వచ్చిన వాళ్ళతో మాట్లాడు. సారీ, అంతేలేరా దూరం పెట్టాను. అంటే ఇప్పుడే కొత్తగా వచ్చావు కదా, అదే చల్లగాలికి తిరిగి కొత్తగా వచ్చిన వాళ్ళతో మాట్లాడంటున్నారా. సరే సరే హాయ్. అరే హాయ్ అంటే హయత్ కి చెప్పొచ్చు, జూన్ కి చెప్పొచ్చు, కింద మార్కస్ కి చెప్పొచ్చు, విరించి కి చెప్పొచ్చు. పేరుతోరా విహాన్ హాయ్ అని చెప్పాలి. బేసిక్ గా వాయిస్ నేను వినాలి అని. ఇప్పుడు ఇదిగో నీ జుట్టు మొత్తం ఊడిపోతుంది. ఇప్పుడు డీపీ మార్చినందుకు నీ జుట్టు ఊడిపోతుంది. ఓకే, విహాన్ విహాన్ మాట్లాడు మాట్లాడు. చెప్పండి. చెప్పండి చెప్పండి కదా ఏదో ఒకటి మామూలుగా. ఏం చెప్తా అంటావు జూన్? నువ్వు కొంచెం సుజ్జి కొంచెం ఏదో ఒకటి చెప్తే నేను మిగతాదంతా ఆయనకి చెప్పేస్తా. కాదు, ఆ డీపీ ఓపెన్ చేస్తేనే అది బ్యాట్మెన్ లింక్ కనిపిస్తుంది. లేదా ఆయన హెయిర్ లాగా అనిపించింది ఫస్ట్. ఆయన ఓకే, మనకి ఎందుకు లేదు డీపీల గురించి. లేదన్నా అన్నాడు అనుకో. అరే నువ్వు మామూలుగా సుజీ నువ్వేమన్నా మాట్లాడాలంటే మాట్లాడరా, లేకపోతే మైక్ మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది తెలుసారా నీకు. నువ్వేమన్నా మాట్లాడాలంటే తెరిచి మాట్లాడరు, నేనేమి అనుకోను. ఓకే, మళ్ళీ తిట్టిందిరా అది. అది సైలెంట్ తిట్టి వెళ్ళిపోతుందిరా, నా బాధ అవుతుందిరా జూన్. ఎందుకట్లా? ఓకే, ఇప్పుడు విహాన్ తో మాట్లాడు. విహాన్ నువ్వు కొత్తగా వచ్చావా సిహెచ్ కి? అవునండి. అత్తే విన్యం దూరదర్శన్. ఓకే ఓకే, అని ఇంతకు మించి నాకు ఏం అడగలేనురా. మీరు ఏమైనా అడగాలంటే అడగండి రా. ఏదో ఫ్లోలో వెళ్ళిపోవటం ఇష్టమే, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి హింసించడం నా వల్ల అవ్వదు. చెప్పరా చెప్పేయండి ఇప్పుడు. అరే నేనేం చెప్తాను రా, విహాన్కి హాయ్ చెప్తే ఆయన ఏమైనా చెప్తాడు. హాయ్ చెప్పినా చెప్పలేదు కదా, అందుకే నేను అరే నువ్వు ఎవరికి చెప్పావురా హాయ్ అని చెప్పావు? కింద విరించి అనుకుని హాయ్ చెప్పాడు నీకు. చేయకు, చెయ్యి ఎంత చేయకు. అరే నేను నిజం రా, నీకు నువ్వు హాయ్ అని చెప్పావా? హాయ్ విహాన్ ఆ, చెప్పాను. హాయ్ అండి సూచి గారు. మీ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. ప్యానల్ వచ్చారా ఇంతకుముందు ఇదే సిహెచ్ కి రావడం కొత్తన? ఇవాళ జాయిన్ అయ్యాను. ఈ అకౌంట్స్ ఇవ్వాలి అంటారు అంతే కదా.
అంటే ఇంత గ్యాప్ ఇచ్చారంటే ఆలోచించుకోవడం టైం పడుతుంది. ముందు అకౌంట్ చెప్దాం వద్దా అలా అదే అనమాట. అదే పెద్ద అందుకే రీసెర్చ్ సైలెంట్ ఉన్నా నేను. మేబీ అవ్వచ్చు. ఇంత లాంగ్ పాజ్ అంటే ఆలోచించాలి మనం కూడా. ఓకే. నేను కింద మహేష్ బాబుని చూసాను కానీ మహేష్ రాజుని చూడలేదు ఇప్పటి వరకు. కొత్తగా వింటున్నాను ఇప్పుడు. కింద ఉన్నోళ్ళు ఫీల్ అవుతారేమో నాకు ఎందుకు సైలెంట్ ఉంటా. వద్దురా వద్దు ఎందుకు చెప్పాలి అమ్మో వదిరా గురించి సాధ్యత ఎందుకు తిట్టించుకుంటా. ఎందుకు గురించి అంత నవ్వు వస్తుంది నీకు? మహేష్ రాజుని చూసి నవ్వు వస్తుంది. సారీ ఏమనుకోకండి. సర్లే వదిలే వదిలేరా చదవకండి సర్లే. ఓకే ఆ వదిలేసాను. గురించి ఎందుకు అంత నవ్వు వస్తుందని అడుగుతున్నా. అరే ఆ విరించి జుట్టు ఊడిపోద్దిరా నవ్వినప్పుడల్లా రెండు నిజంగా రెండు నాలుగింటికి నిజంగా ఊడిపోద్ది. మనల్ని అంత అంత పెద్ద బూతులు తిట్టి కిందకెళ్ళి ఏం తెలియనట్టు కూర్చొని లాఫింగ్ ఎమోజీస్ పెడుతున్నారు. అదే కదా. నాకు కూడా అరే కాల్ వస్తుంది. కిందున్న ఓకే నీకు కాల్ వస్తుందా? ఓకేరా. చాలా ఎక్కువ మాట్లాడావురా బాబు ఇప్పుడు దాకా. అరే ఇంత టైం ఇవ్వటం కూడా చాలా గ్రేట్ కదరా సుజీ. జూన్ జూన్ అరే జూన్ ఎవ్వరి కాళ్ళు అలా 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 ఉంటే మాట్లాడరా. అది ఇంత చాలా ఎక్కువ టైం ఇచ్చిందిరా మనకి. మళ్ళీ కాల్ అంటదాన్ని వచ్చి ఓకే విహాన్‌తో మాట్లాడిద్దామంటే ఆయనేమో మాట్లాడట్లా. మొహమాటంగా ఉందంటే మళ్ళీ గుర్తుపడతారేమో ఎవరైనా అని. మనం గాదు ఆయన ఫ్రెండ్స్. లేదు ఆయన అన్ని చెప్పండి. చూసారు. మీ ఇద్దరు ఫ్రెండ్సా? విరించి మీ ఇద్దరు ఎందుకు నవ్వుకుంటున్నారు? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఆ విహాన్ నీకు కింద విరించి తెలుసా? లేదండి నాకెవరు తెలియదు. ఇవాళే వచ్చాను. ఇదే రిపీట్. ఆయన మళ్ళీ నవ్వుతున్నాడు. అంటే విహాన్ ఆయన నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నానో అడగవా నువ్వు? తిడితే ఏమన్నా అడుగుదాం అనుకున్నా నవ్వుతాను కదా. సో దట్స్ ఓకే ఐ అంటే గెస్. ఎందుకు నవ్వుతున్నారు అని. అట్లా పదే పదే నవ్వుతున్నారు కదా! మీకేమైనా తెలుసా అని. లేదండి ఇప్పుడే చూస్తున్నాను. విరించి ఇలా ఎవరి దగ్గర పడితే ఆళ్ళు నవ్వితే మామూలుగా నేను మొన్నటి వరకు ఎర్రగడ్డలో ఉండొచ్చు నిన్ను తీసుకెళ్తా నేను. సీరియస్‌గా ఎవరిని పడితే ఆళ్ళని నవ్వితే. పిచ్చోళ్ళు అనుకుంటారు మనల్ని. ఆయన వద్దొద్దొద్దు. జుట్టు కూడా ఆయన హెయిర్ కూడా సెట్ అరే అయిపోతుంది. జూన్ జూన్ అవును. కూల్ రా రే. ఆయన నిన్ను చూసి నవ్వుతున్నాడురా మళ్ళీ. ఓకే. కింద మహేష్‌ని లాగుదాం పైకి జయబాబు అంట. అరే పెద్ద గుండు చేసుకొని తీసుకుంటున్నారా? ఎవరైనా తిట్టారనుకో అది మొత్తం మనందరిని అంటే నన్ను, నిన్ను, సుజీని, విహాన్‌ని, మార్కస్‌ని ఆఖరికి కిందున్న విరెన్సీని కూడా తిట్టినట్టే. ఆయన వాళ్ళని తిడితే. ఓకేనా? డీల్ ఓకే? అంటే నా ఒక్కదాన్ని ఎందుకు మీరు కూడా పంచుకుంటారని. ఓకేనా? ఓకే 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 విహాన్ నీకు ఓకేనా? మీ ఇష్టం అండి. కింద విరించి నీకు ఆయన ఓకేనా ఆయన విరించి? ఏదో ఏదో ఒక తాగబట్టింది. యాహ్! యాహ్! నో అంట. అయ్యో! ఏ హాయ్. ఎందుకు నువ్వు గురించి ఇట్లా నవ్వవుగా? ఆ! అదే ఇప్పుడు నన్ను తిట్టారనుకో మీరందరూ పానెల్‌లో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ మిమ్మల్ని కూడా తిట్టినట్టే. చూడు మళ్ళీ కావాలని జూన్ నిన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. నవ్వి. నీది కర్లీ హెయిర్ కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. కానీ నీ జుట్టు ఊడిపోతుంది. యాహ్! జుట్టు ఊడిపోతది. విగ్ కూడా సెట్ కాదు నీకు. అట్లా ఊడుతది. అసలు కర్లీ హెయిర్ లో విగ్స్ తక్కువ ఉంటాయి అనుకుంటా. సెట్ కాదు. ఊరికే ఊడొచ్చేస్తది. ఇంక వద్దులే. ఫీల్ అయితది. మళ్ళీ ఫీల్ ఊరికే అయితే అనాలి. నవ్వుతాడు. ఆయన బాబు మహేష్ బాబు. యాహ్! మహేష్ బాబ్. అసలు ఫస్ట్ ఆయన్నే అడుగుదాం. ఫస్ట్ మహేష్ నువ్వు పైకి రావాలనుకుంటే విరెన్షికి ఏదో ఒక హార్ట్ అది సింబల్ ఇది. ఇమోజి యాహ్! హార్ట్ సింబల్ ఇవ్వు. అప్పుడు నువ్వు పైకి తీసుకుంటాను నేను.
ఇయ్యట్లేదు. అదే. మీరు కూడా లాక్ సింబల్ ఇవ్వండి అయితే. పోనీ ఏదో ఒకటి. విహాన్‌కి గూడా హార్ట్ సింబల్ ఇవ్వండి. ఎవరికి ఇవ్వట్లేదు. ఆయన ఈయనందరికి ఇచ్చేస్తున్నాడు. మహేష్ తీసుకోడంట. ఎందుకు విరించి వద్దొద్దు. అరే మామూలుగా కిందున్నోళ్ళు పైకి రావట్లా. పైనున్నోళ్ళు సైలెంట్ ఉన్నారు. ఏం చేయాలి మనం ఏదో ఒకటి. విహాన్ నువ్వు క్రికెట్ చూస్తావా? చూస్తా అండి. ఏ టీమ్ అండి? ఇండియా. ఐపీఎల్ చూస్తారా? చూస్తా అండి. అదేం టీమ్? హైదరాబాద్. ఓకే. 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 ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఏది గెలుస్తదంటారు? ప్రిడిక్షన్స్ ఏమన్నా ఉంటాయా? మామూలుగా ఏముండవా? మీరు చెప్పండి. మీ ప్రిడిక్షన్. ఏమో పెద్ద సమస్య వచ్చిందే మామూలుగా. జూన్ అడుగుదాం. మనకెందుకులే ఇయన్నీ కానీ కలిసి రావు. జూన్ నువ్వు చెప్పొచ్చు కదా! ఓకే. ఏ ఆర్సీబీ గెలుస్తదబ్బా. కొడతారా? హుహు. ఎందుకురా నీకు ఇష్టమైన టీమ్ నువ్వు గెలుస్తదంటే ఎవరు ఎందుకు కొడతారు? విహాన్ నువ్వేం గెలుస్తదంటావు? హైదరాబాద్. ఓకే. స్టేడియం వల్ల హైదరాబాద్ చూస్ చేసుకున్నావా? మామూలుగా ఆడతారనా? లోకల్ కదా సపోర్ట్ చేద్దామని. ఓకే. యాక్చువల్లీ ఓకే. యాక్చువల్లీ బేసికల్, ఫిజికల్ చెప్పరా రెజ్యూమ్ చెప్పు. నువ్వు అలా ఎలా ఆపుతావు చెప్పు? కాదు. ఆయన ఇందాక నుంచి హైదరాబాద్ అన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీబీ చిన్నస్వామి. నేను కూడా చిన్నస్వామి అన్నా. నువ్వు బెంగుళూరు అనాలిరా. చిన్నసారి అదే. స్టేడియం గురించి చెప్పకూడదురా మనం. ఓకే. స్టేడియం బెంగళూరు అన్నాను. బెంగుళూరు అనాలి. ఆహా! ఆయన హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తాడంట. ఓకే. అర్థమైందా? అర్థమైంది. అందుకనే ఇంకేమైనా అన్నిసార్లు హైదరాబాద్ అంటున్నారు ఆయన. ఓకే అండి. అదే కింద కొంచెం ఇంతమందిని చూస్తున్నా స్పందించండి. భయమైతుందిరా నాకు. భయమైతుంది బాగా అందరిని చూస్తుంటే. అరే మన ప్యానెల్ కాదు కదా ఇది. విహాన్ చెప్పండి. హోమ్ టౌన్ అంటే ఇప్పుడు ఇండియా టీంలో నీకు ఎవరి ఫేవరెట్? అందరాని మాకే బాగోదు. పెద్ద సమస్య వచ్చింది. అదే కదా. ఆయన పేరు చెప్పాడా? లేదు మామూలుగా బుమ్రా. అభిషేక్ చెప్తే ఎవరు? బుమ్రా. ఓకే బౌలర్. ఓకే. బుమ్రా. నైస్ అబ్బా. ఇప్పుడు బుమ్రా ఎంఐయా? అవును. అచ్చా ఓకే. మీకు ఎస్ఆర్హెచ్ లో ఎవరంటే ఇష్టం? ప్లసిండ్. అచ్చా ఓకే. ఇంతకు మీరు అది ఎస్ఆర్హెచ్ గెలిసిద్దా అంటున్నారు అంతేనా? అవునండి. మార్కస్ నీకేమైంది? క్లాస్ అంతా ఏమన్నా ప్రాబ్లం ఉందా? మామూలుగా ఇంటూ కొట్టావు కదా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని.